రోజు వరంగల్ నగర న్యాయ బ్రాహ్మణ అధ్యక్షుడిగా బంద్కు పిలుపునియడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున సుమారుగా 1500 నుంచి 2000 మంది న్యాయ బ్రాహ్మణులు స్వచ్ఛందంగా షాపులు పనిచేసి రావడం జరిగింది. కారణం ఏంటంటే మన మతస్థుడైనటువంటి అగ్ర కులానికి చెందిన ఒక వ్యక్తి తనకు ఏదో ఆర్థిక బలం ఉన్నదన్న ఉద్దేశంతో సెలూన్ పెట్టాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పాపం ఆయన స్టార్ట్ చేయకముందే చెప్పడం జరిగింది. చెప్తే అతను ఏం చేస్తున్నాడు అంటే మా మాట వినకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయనే బల్బు కానీ ఇంకేదో కానీ అహంకారంతో న్యాయ బ్రాహ్మణులు ఏం చేయలేరనే ఉద్దేశంతో మా మాట పెడచెవిన పెట్టి లెక్క చేయకుండా ఆయన షాపు పని ప్రారంభించడం జరుగుతుంది. మేము ఆయనను గౌరవించి ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది వద్దు అని చెప్పడం జరిగింది. మేము గౌరవంగా అతనికి చెప్తే అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మేము పోయి సమాధానం చెప్పినాము. ఈ కులము అనేది ప్రపంచంలో ఎవరిని అడిగినా న్యాయ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే మంగళ పని చేస్తాడు అనేది చెప్తాడు. మా కుల వృత్తిని నువ్వు తీసుకోవడానికి మరి వాళ్ళు ఎవరు మాకు పాలోలు కాదు కదా, మా తాతలు మా తండ్రుల కాంచి మాకు వచ్చిన ఆస్తి, మా ఆస్తిలో వాటా అడగడానికి నువ్వెవరు నాయన అని చెప్పి పత్రికాముఖంగా ప్రెస్గా మేము డిమాండ్ చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఈరోజు కేవలం షాపులు బంద్ చేసి 2000 మందిని రోడ్డు ఎక్కడం జరిగింది. మీలాంటి వాళ్ళు చేయబట్టి కేవలం మేము రోజువారీ భోజనం కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. దినసరి కూలీల కన్నా అధ్వానంగా బతుకున్నది ఎవరల్లా ఉన్నారు అంటే మేము న్యాయ బ్రాహ్మణులమే. ఉండడానికి నీడ లేదు మాకు, తినడానికి తిండి లేదు మాకు, చేసుకోవడానికి వృత్తిని కూడా వీళ్ళు దోచుకుపోతారు. కాబట్టి ఈరోజు మా న్యాయ బ్రాహ్మణుల సోదరులందరూ నువ్వు మా పాలోని కానప్పుడు నువ్వు షాప్ ఎందుకు పెడుతున్నావు అని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడం జరుగుతుంది. జీవో అంటున్నాడు, మేము న్యాయ బ్రాహ్మణునిగా పుట్టినప్పుడే మేము రాసుకొని వచ్చినాం రాబాయి, మేము హక్కుదారులము. మా హక్కును ఏ రాజ్యాంగంలో లేదు, వ్యక్తిగత హక్కును ఎవరు దాని మీద ఏదో ఆశించో శాసించో అధికారం ఎవరికి లేదు. మా వ్యక్తిగత హక్కు అది. ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. నిరసనగా శాంతియుతంగా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మేము ఎంతటి ఎత్తునైనా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ మా కుల వృత్తులు 4-5 రకాలు ఉండే, దేవుడి దగ్గర సన్నాయి చేసే వృత్తి కూడా మాదే ఉండే. దాన్ని అందరూ దోచుకోవడం వల్ల సన్నాయి వృత్తిని దాదాపుగా కోల్పోవడం జరిగింది.